నమస్తే. మీకోసం ప్రత్యేకమైన గిఫ్ట్. చేయి పట్టండి. బుట్టలో పిల్లి. ఇదా చాలా అరుదైన పిల్లి. దీని చరిత్ర ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకుంటున్నారు మొత్తం సోషల్ మీడియాలో బాగా. దీని పేరు సింబా. అంటే మామూలుగానే చూస్తుంది, కొద్దిగా ఎవరైనా తేడా మనుషులు వస్తే తేడాగా చూస్తుంది. ఇది చెప్పొద్దు, దాని చూపు ఎలా ఉంది ఫ్రెండ్స్? అవును, బాగుందా? ఇట్లా బంధించలా, నీకు గిఫ్ట్ ప్యాకేజింగ్ బాగుందా? సింబా బయటకు వస్తావా? దాని కవర్ అంటే ఇష్టం, కవర్ లో సంచుల్లో దూరి కూర్చుంటది. కూర్చో సింబా. అది చూసారా, ఇష్టం దాని కవర్ అంటే. అమ్మ దాన్ని చూపించావా? సంచి ఇష్టం, వదిలేయండి, చక్కగా కూర్చుంటది. సంచిలో కూర్చోవడం, దూరడం బాగా ఇష్టం. వెల్కమ్ టు మై హౌస్. నాకు కూడా మీ పేరు చెప్పి ఉండు వాళ్ళను ప్లీజ్. మీ పేరు మీ పేరు చెప్పరా? నా పేరు రవికుమార్. రవికుమార్ గారు, వెరీ నైస్ టు మీట్ యూ. ఇష్టం వచ్చినట్టుగా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇలా ఇవ్వాలి. లేటెస్ట్ ఇలా చెయ్యం, ఇలా పెట్టాలి. మీ చెయ్యి ఇలా పెట్టాలి. ఓకే, హాయ్, వెల్కమ్ టు మై హోమ్. అంతే అంతే. అలానే ఉన్నా. కొద్దిగా ఎందుకో నాకు ఈ మధ్యన అనిపిస్తుంది, ఇంటర్వ్యూలు చూసి నేను కొంచెం సన్నపడ్డానేమో, ఇంకొంచెం గ్లామర్ పెరిగిందేమో. అసలు నేనేనా, అసలు బిగ్ బాస్ లో ఉన్నది నేనేనా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా? నా గ్లామర్ కొంచెం పెరిగినట్టుగా, కొంచెం అందంగా. ఎందుకంటే నాకు సార్ మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ లో లావు అనిపించారు. అవునవును అవును. ఇప్పుడు చూస్తే చాలా సన్నగా. ఏంటో నాకు అదే అర్థం కాలే, ఏంటి శారీలో సన్నగా కనిపించాలి కదా, ఏంటి లావుగా నేను ఆలోచిస్తున్నా. ఆనందంలో అప్పుడు బాగా తబ్బిబ్బయినట్టున్నాను. బయటకు వచ్చాక కొంచెం అందరు జనాలు ఇంటర్వ్యూల వల్ల మళ్ళీ కొంచెం లావు అవలా తగ్గా. ఏమంటే మీరేమో వైర్లెస్ ఇస్తే బాగుండేదండి, వైర్లతో నా వల్ల కాదు, నేను కింద పడిపోయేటట్టున్నా. వాళ్ళిద్దరు ఏదో చర్చించుకుంటున్నారు, నా గ్లామర్ ఎక్కువైందని చర్చించుకుంటున్నారు వాళ్ళు. తగ్గిద్దాము, లైటింగ్ తీద్దాం, ఈవిడ గ్లామర్ ఎక్కువైంది, కొంచెం తగ్గించాలి, అన్నను బాగా చూపించాలని ముందే చెప్పాడు కదా అన్న, అన్ననే చూపించాలని. ఈయన ఇంట్రో గురించి ఇందా ప్రిపేర్ అవుతుందండి, అప్పుడే అన్నాను ఈయనకి ఇంట్రో అవసరం లేదురా, ఆయన వస్తేనే ఇంట్రో రా. కొంచెం బాలయ్య బాబు గారు పోలికలు కూడా ఉన్నాయి సుమి. నాకు కూడా చూసారా బిగ్ బాస్ కి ముందే నేను తెలుసా మీకు? నిజం చెప్పాలి అంతేనా? నిజంగానే మరి మీరు అంటే రీల్స్ లో వాటిలో చాలా ఫేమస్ అయ్యారు. తర్వాత వాటి వల్లేనా బిగ్ బాస్ మీకు ఆఫర్? అంతే 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 మరి, లేకపోతే వాళ్ళకి నేను ఎలా తెలుస్తా? They've seen my reels and they approached and I'm like okay చేద్దాము, కానీ ఇంత ఫాస్ట్గా వెళ్ళి వస్తాను అనుకోలే. కానీ ఇట్స్ అమేజింగ్ ప్లాట్ఫామ్, ఆపర్చునిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ బిగ్. అది 1 వీక్ ఉన్నామా 2 వారాలు ఉన్నామా అన్నది పక్కన పెట్టేస్తే మంచి ఎక్స్పోజర్ వచ్చింది, 2 తెలుగు రాష్ట్రాలకి మనం తెలిసాము. సో ఐ యామ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్. సూపర్. కానీ అనుకున్నాం అంటే ఏదో అవకాశం రాకపోతుందా అని చాలా మంది గెస్ చేసే ఉంటారు, మీరు కూడా గెస్ చేసే ఉంటారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాగానే ఏమనిపించింది మీకు? హ్యాపీయే కదా అందరికీ. అంటే ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. ఇట్స్ మనము మన టాలెంట్ని మంచిగా షోకేస్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. అండ్ బిగ్ బాస్ కన్నా బిగ్గెస్ట్ ఇట్స్ నేషనల్ ప్లాట్ఫామ్ కదా. సో అది 1 వీక్ ఉన్నా కూడా నాకు ఆ గ్రాండ్ లాంచ్లో నాగ్ సార్తో కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది. అది ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అందుకనే మీరు అందరు ఇలా మా ఇంటికి వస్తున్నా కూడా నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈరోజు అయితే ఒక నార్మల్ ఇంటర్వ్యూ వద్దు, మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాము. డాడీ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారు, తల్లి తమ్ముడు వస్తారు, తనకి నువ్వు ప్రత్యేకంగా కిచెన్లో ఏదన్నా చేసి పెట్టు, తనని చెయ్యమని చెప్పు అని చెప్పారు. నేను చూస్తుంటే చేసేటట్టుగా కనపడటం లేదు, చేయించేటట్టుగా ఉన్నావు. సో
ఒక అల్లం టీ చేస్తా నీకు, ఓకేనా? Definitely, why not? అల్లం మాత్రం నువ్వే మాట్లాడతా అల్లం మాత్రం నువ్వే తరగాలి తమ్ముడు. తప్పకుండా నేను మాత్రం వచ్చి అలా అలా టీ పొడి అలా పాలేసి నేను టీ చేస్తా అంతే, మనం నిలదీసిపోయి అడుగుదాం. ఓకేనా? మీరందరూ రెడీయా? ఎడ ఇష్టం వచ్చినట్టుగా చేయరు అల్లం టీ అంటే, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది, మంచిది. అర్థమైందా? Okay.